రండి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినపు అంశం బైబుల్ దేవుని గ్రంథం అని రుజువేంటి. ఎంత కఠినమైన సంగతి కదా. ఎందుకంటే ముస్లిం సహోదరులు ఇది దేవుని గ్రంథం కాదు అంటున్నారు. క్రైస్తవేతరులు కూడా చాలామంది ఇది దేవుని గ్రంథం కాదు, మేము నమ్మేదే దేవుని గ్రంథం అని వారి వారి గ్రంథాలను చూపిస్తున్నారు. దానికి తగిన ఆధారాలు కూడా వారు ఎత్తి చెబుతున్నారు. వాళ్ళు ఏదో గుడ్డిగా మాట్లాడట్లేదు, వారు మాట్లాడేదానికి కూడా దానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఒకటి గుర్తుంచుకోండి, అందరూ మన ముందు తెలివి తక్కువ వాళ్ళే, వాళ్ళకేం తెలియదు మనకే అన్ని తెలుసు అనే అపోహ ఎప్పుడు మనకు ఉండకూడదు. సత్యములో ఉన్నా సరే అటువైపు ఉన్న వ్యక్తి దగ్గర ఇంకేదో సత్యం ఉంది అని నేర్చుకునే స్వభావం మనల్ని బలపరుస్తుంది. ఆ స్వభావం ఉన్నంత వరకు మనం గనులవుతాం, జ్ఞానులమైపోతాం. ఆమేన్. ఇది మర్చిపోవద్దు. చాలామంది వారి వారి వాదనలకు కొన్ని ఆధారాలు చూపిస్తారు. ఆధారాలు చూపించకుండా ఎవరు ఏ వాదన వినిపించరు. అందులో వారి నిపుణత, అందులో వారి జ్ఞానం ఉంది, లేదని కాదు. కానీ దేవుని ప్రజలారా, ఇక్కడే ఒక విషయం గమనించాలి. చూపిస్తున్న ఆధారాలన్నీ కూడా కేవలము ఒక్క కోణంలో మాత్రమే ప్రయాణం చేస్తూ ఇంకో కోణానికి అన్యాయం చేస్తూ సత్యానికి దూరం అయిపోతున్నాయి. దానికి ఆధారం నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. నలుగురు గుడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏనుగు ఎలా ఉంటుందో తెలియదు. ఒక అతను వచ్చి నీకు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసా అంటే కళ్ళేలేవి ఎలా తెలుస్తుంది అని అంటాడు. అయితే రండి మీరు వచ్చి ఏనుగుని మీ చేతులతో తడిమి చూడండి అని అంటాడు. అప్పుడు వాళ్ళు వచ్చి తడుముతారు. మొదటి వ్యక్తికి తోక దొరుకుతుంది. అతను బాగా తడిమి 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 ఓ ఇంతేనా, ఏనుగంటే ఏంటో నాకు తెలిసిపోయింది అన్నాడు. దేన్ని తడిమి? తోక తడమగానే ఆయనకి ఏనుగంటే ఏంటో తెలిసిపోయింది. ఏంటండి అని అంటే ఏనుగేంటో కాదు, చీపురు గట్ట అన్నాడంట. ఎందుకంటే తోక ఎలా ఉంటుంది, అది సంగతి. ఇతను కోణం అది. ఇతను తాకి చూసాడా లేదా, పరిశీలించి చూసాడా లేదా, అతని కోణంలో అదే కరెక్ట్, అతని పరిశోధన. ఇంకో అతను వచ్చాడు, కాళ్ళు పట్టుకున్నాడు, తడిమి 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 చూశాడు. ఓ ఇంతేనా, ఏనుగంటే ఏంటో నాకు తెలిసిపోయింది అన్నాడు. ఏంటి అంటే ఏనుగంటే స్తంభం అన్నాడు. ఏనుగంటే ఏంటంటే స్తంభం. ఇంకో అతను వచ్చాడు, తడిమి తడిమి చూశాడు, పొట్టను తడిమి. ఓ ఇంతేనా, ఏనుగంటే ఏంటో నాకు తెలిసింది, ఏనుగంటే గోడ అన్నాడు. గోడ కూడా అలాగే ఉంటుందిగా పెద్దగా, తడిమి. ఇంకో అతను వచ్చి తడిమాడు, నాలుగో వ్యక్తి. తడిమితే అతనికి చెవి దొరికింది. బాగా తడిమి తడిమి ఊరుకోండి, ఏనుగంటే నాకు తెలిసింది, ఏనుగంటే చీపురు కట్టా కాదు, ఏనుగంటే స్తంభము కాదు, ఏనుగంటే గోడ కాదు, ఏనుగంటే చాట అన్నాడంట. ఎందుకంటే ఏం దొరికింది? ఇదంతా చూసి ఇంకో గుడ్డోడు వచ్చాడు, ఐదోడు. నేను తడిమి చూస్తాను, చూస్తే ఆయనకి తొండం దొరికింది. తొండం బాగా తడిమి చూసి ఊరుకోండ్రా పిచ్చోళ్ళారా, మీకు తెలియదు, ఏనుగంటే ఏంటో నాకు తెలిసిపోయింది, మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఏనుగు చీపురు కట్టా కాదు, స్తంభము కాదు, గోడ కాదు, చాట కాదు, ఏనుగంటే గొట్టం అన్నాడంట. తొండం ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, ఈ ఐదుగురు చెప్పేది అబద్ధమా? కాదు కదా. ఈ ఐదు కోణాలు ఏనుగులో ఉన్నాయి, కానీ అదే నిజమని పట్టుకొని ఉన్నాడు చూసారు, అక్కడ తప్పు అయిపోయింది. కానీ ఆలోచించలేకపోయారు. వీళ్ళు తడిమిన ప్లేస్ వేరు, వీళ్ళు తడిమిన ప్లేసు, వీళ్ళందరూ తడిమిన ప్లేసులు అవన్నీ కలిపితేనే ఏనుగు. ప్రైజ్ ద లార్డ్. అలాగా బైబిల్లో ఎప్పుడు ఒక్క కోణంలోకి వెళ్ళిపోయి ఇది కరెక్ట్ కాదు, ఆ గ్రంథంలో ఒక కోణంలోకి వెళ్ళిపోయి ఇది కరెక్ట్ కాదు, ఇలాగ మొత్తం లోకం గందరగోళం అయిపోయి డినామినేషన్లుగా మారిపోయింది. ఇలాగ డినామినేషన్ వారి వారి నమ్మికలను బట్టి జరిగింది. కానీ వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి, కానీ వారికి ఉన్న ఆధారాలు ఏమాత్రం బైబిల్ ప్రామాణికమైనవి కాదు. అవి వారి జ్ఞానానికి సంబంధించినవి.
కానీ బైబిల్ చెప్పే సత్య ఆధారాలు మాత్రం అవి కానే కావు. ఒక కోణంలో మాత్రం అవి నిజమే, కానీ అన్ని కోణాల్లో అవి నిజం కానే, అది సత్యంగా నిలబెట్టడానికి సరిపోవు, చెప్పుకోవడానికి సరిపోతాయి. అలాగున బైబిల్ గ్రంథము సత్య గ్రంథము కాదు అని చెప్పి బోల్డన్ని ఆధారాలు చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు, లేక మానలేదు. మరి వారిని గూర్చి ఈరోజు మనం తెలుసుకుందాం. వారి ఆధారాలు ఏంటి, వాళ్ళు ఏమేం చెప్తున్నారు, నిజంగా ఈరోజు మనం నిరూపించుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, లిబరల్ వేదాంతులు, ఈ లిబరల్ వేదాంతులు చెప్పేది ఏంటంటే బైబిల్ గ్రంథము దేవుని ద్వారే రాయబడి ఆకాశం నుంచి కింద పడిందా? మనుషుల ద్వారే కదా రాయబడింది, మనుషుల ద్వారా రాయబడితే అది దేవుని గ్రంథం ఎలా అయింది అంటారు. వీరెందుకు ఇలాగూ దైవ గ్రంథములోని సత్యాన్ని ఎందుకు వారు నిలదీసి ప్రశ్నిస్తున్నారంటే వీరిని ఈ లోకపు శక్తి వారిని అసత్యములోనికి నడిపిస్తూ వారి మనోనేత్రాలని మూసింది. మరి ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు ఆధారం చూపిస్తాను. దేవుడు ఎన్నుకున్న దైవజనుడు ఏది మాట్లాడినా సరే బైబిల్లో ఇలా ఉంది, పలానా వాక్యం ఇలా చెప్తుంది, పలానా వాక్యాధారాన్ని బట్టి ఇది సత్యం, పలానా వాక్యం అని ఏది చెప్పినా తనకి వాక్యం కోట్ చేస్తాడు. ప్రతి మాటకు వాక్యాన్ని కోట్ చేస్తాడు దైవజనుడు. పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ వాక్యాన్ని కోట్ చేస్తున్నప్పుడు అసత్య బోధలన్నీ కూడా కుప్పగూలిపోతుంటాయి. ఎందుకంటే ఈయన ఏం చూపిస్తుంటాడు, ప్రతిదానికి వాక్యాధారం. అసత్య బోధలకు ఒకవైపే ఆధారం ఉంటుంది, కానీ అన్ని చోట్ల ఆధారాలు ఉండవు. యెషయా గ్రంథం 34:16 ప్రకారంగా దేవుని వాక్యం కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఉండును. కొంచెం ఇచ్చటున్న దాన్నే పట్టుకుంటే అది అసత్యం అయిపోతుంది, కొంచెం అచ్చటున్న దాన్ని కూడా పట్టుకోవాలి, ఆ రెండు కలిస్తేనే సత్యం. దేని జతపక్షి దానికి ఉండక మానదు. ఒక పక్షినే పట్టుకొని ఇదే నాకు దొరికిపోయింది సర్వస్వం అంటే కుదరదు, ఖచ్చితంగా జతపక్షి కావాలి. భక్తులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతున్నప్పుడు ప్రతి బోధకు జతపక్షులు చూపిస్తుంటే అదే బోధను ఇంకో కోణంలో చేస్తున్న వారి బోధ పడిపోతుంది. ఈ పడిపోతున్నప్పుడు సాతాను ఇంకొక ప్లాన్ చేశాడు ఏంటంటే, అసలు వాళ్ళు చూపిస్తున్న లేఖనాలు దేవుని లేఖనాలే కావంటే ఇక నా బోధ పడిపోదు. చూసారా వాని కుట్ర ఏంటో? వీళ్ళందరూ లేఖనాలు చూపించి ఏ బోధ సత్యమో చూపిస్తున్నారు కదా, అసలు ఆ లేఖనాలు మనుషులు రాశారో, దాన్ని పట్టించుకొని ఏంటి గొడవ మనకి అని వీడు పుట్టించాలనుకున్నాడు. అని అసలు బైబిల్ గ్రంథములో భక్తులు రాశారే కానీ దేవుడు ఏం రాయలేదు, రాయించలేదు అనే ప్రయత్నంలో సాతాను కొన్ని ఆధారాల్ని, ఇప్పుడు చెప్పండి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటరా కాదా? ఎందుకంటే ఇటీవలి కాలంలో నేను కొన్ని అద్భుతమైన సందేశాలు ప్రజల్లోనికి పంపించినప్పుడు విన్నవాళ్ళు అవే సందేశాల్ని వారి బంధువులకు చెప్పారు. అవే సందేశాలు బంధువులకు చెప్పినప్పుడు ఆ బంధువులు ఏమన్నారంటే తెలుసా, కాదు అది అలా ఎందుకు అనుకోవాలి, అది ఆ కాలంలో ఆ టైంలో ఆ భక్తుడు ఆ పరిస్థితికి అనుకూలంగా రాస్తుంటాడే కానీ నిత్యత్వానికి సంబంధించిందని ఎందుకు అనుకుంటారు మీరు అని అన్నారంట. కారణం ఏంటి అంటే అది ఎవరు రాశారనుకుంటున్నారు, వాళ్ళు మనుషులు రాశారు అనుకుంటున్నారు. మనుషులు రాశారు అని అనుకున్నంత వరకు దాంట్లో నిత్యత్వం కనబడదుగా, దాంట్లో దేవుని మనస్సు కనబడదు. ఇప్పుడు దాంట్లో దేవుని మనసు కనబడకపోతే సంఘానికి నష్టమా కాదా? అది మనుషులు రాసిందే నిజమైతే ఇంకా దేవుడు రాసిన సంగతి ఎవరికి అర్థం కాదు. ఈరోజు వాళ్ళు బైబిల్ని ఆ కోణంలో చూస్తూ తప్పుడు దొవలోకి వెళ్తున్నారు. దాంట్లోంచి ఇప్పుడు వాళ్ళని మనం బయటికి తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. బయటికి తీసుకురావాలంటే నిజంగా బైబిల్ దేవుని గ్రంథమేనా, నిజంగా బైబిల్ ప్రపంచ మానవాళికి ఇవ్వబడిన మోక్ష గ్రంథమేనా అనేది ప్రాముఖ్యంగా తెలియాలి. దాని గురించి మనం చూద్దాం. రండి ఒకసారి తిమోతి పత్రికలోనికి వెళ్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును, చూసారా ఏ లేఖనం అంట, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును నీతి యందు శిక్ష చేయుటకును, రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లేఖనం ఏం చెబుతుంది, మనుష్యావేశముతో రాయబడిందనుందా, దైవావేశముతో రాయబడిందనుందా?
ఇప్పుడు ఈ గ్రంథము దైవావేశ గ్రంథమా, మనుషావేశ గ్రంథమా? మరి ఒక్క మాట చూపిస్తే ఎట్లా నమ్ముతారండి? ఇది ఎలా దైవ గ్రంథమైంది? ఇప్పుడు చరిత్రలోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా నన్ను వెంబడించండి. యావత్ మానవ జాతి శపితమైనప్పుడు, శాపములో పడిపోయినప్పుడు దేవుడు తనకంటూ ఒక జనమును ఎన్నుకొని ఆ జనము ద్వారా యావత్ మానవ జాతిని పరిశుద్ధపరచాలనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక డౌట్కి జవాబు దొరుకుతుంది మీకు. ఏంటండి అంటే, దేవుడు ఇంతమంది ఉండగా ఒక్క జనాంగాన్ని ఎందుకు ఎన్నుకున్నాడనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చి ఉంటుందిగా మీకు. ఈరోజు మీకు దానికి ఆన్సర్ కూడా ఇందులో దొరుకుతుంది. ఎందుకని దేవుడు ఇన్ని రకాల జనుల్లో ఒక జనాన్ని ఎన్నుకున్నాడంటే, ఆ ఒక్క జనము ద్వారా యావత్ ప్రపంచమంతా రక్షింపబడాలనేది ఆయన కోరిక. ఎందుకంటే ఎప్పుడైనా దేవుడు తరానికి ఒక్కరిని ఎన్నుకున్నాడు, ఆయన ఒక్కడే గనక ఒకరి ద్వారా సమస్తము జరగాలని నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన తనకంటూ ఒక జనమును ఎన్నుకోవడానికి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎవరాయన? ఆయన పేరు అబ్రహాము. ఆ తర్వాత ఆయన అబ్రహాముగా పిలువబడ్డాడు. ఆయనను దేవుడు ఎన్నుకొని ఆదికాండం 12వ అధ్యాయం 3వ మాట, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని దేవునికి స్తోత్రం కలుగును గాక అబ్రాహాముతో అన్నాడు. ఇప్పుడు దేవుడు ఆ ఒక్క ప్రజతో ఏం చేయాలనుకున్నాడు? సమస్త వంశములన్నిటినీ. అది సంగతి. దేవునికే మహిమ కలుగును గాక. సరే, దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. తర్వాత అబ్రహాము ద్వారా సంతానాభివృద్ధి జరిగింది. ఒక్క మాటతోనే అబ్రహాము విశ్వాసం కలిగి దేవుణ్ణి వెంబడించాడు. నీ దేశాన్ని విడిచిపెట్టి రమ్మనగానే వచ్చేశాడు. అతని విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది. తర్వాత అసలు పూర్తిగా గర్భమే ఉడిగిపోయి పిల్లల్ని కనడానికి సరిపరని స్త్రీని, అనగా శారాని, తన గర్భాన్ని వాడుకొని నేను నీకు పిల్లల్ని ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు నమ్మాడు. ఆ తర్వాత మరలా హాగర్ని చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాడు. మరలా హాగర్ని వెలివేయాల్సి వచ్చింది, వెలివేశాడు. ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్లే చేస్తూ వచ్చాడు. దేవునికి విరుద్ధంగా ఎప్పుడు ఏది చేయలేదు. తను ఏది చేసినా దేవుడు చెప్పినట్లే చేశాడు. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలోని దైవ చిత్తం కూడా ముద్రింపబడితే తప్పేమీ కాదు. అది కూడా దైవ ప్రణాళిక సంకల్పంలోని భాగమే. ప్రైజ్ ద లార్డ్. అందుకని అబ్రహాము జీవితం కూడా ఎక్కడ ముద్రింపబడింది? గ్రంథంలో ముద్రింపబడింది. ఎందుకంటే ఈనాడు కొందరి మనుషుల జీవిత చరిత్రలు కూడా మనకు దొరుకుతున్నాయి, దేశం కోసం పోరాడిన జీవిత చరిత్రలు. మరి అది కూడా దేవుని గ్రంథమే అందామా? కాదు కాదు. ఇక్కడ వాళ్ళేమో సొంత సామాజిక హక్కుల కొరకు పోరాడారు, ఈయనేమో సొంత ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టం కోసం బ్రతికాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఎక్కడుంటుందో అది ఆయన గ్రంథము, ఆయన మనుషులు. అలాగూ దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. తర్వాత అబ్రహాముకి సంతానము కలిగింది, ఇస్సాకు, తర్వాత యాకోబు. తర్వాత యాకోబు కలిగిన సంతానం ద్వారా 12 గోత్రాలు. ఆ తర్వాత అది ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడింది. కొన్ని చారిత్రక కారణాలను బట్టి యూదులని కూడా వారికే పేరు. ఇజ్రాయేలులన్నా యూదులన్నా ఒకటే. కొన్ని భాషాపరమైనటువంటి కారణాలని బట్టి వారిని యూదులని, వీరినేమో ఇశ్రాయేలీలని పిలిచారు. కానీ వాస్తవానికి వారందరూ ఒకే వంశం, ఒకే తెగ. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో దేవుడు ఇంకొందరిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. వారి పేరు దీర్ఘదర్శులు లేదా ప్రవక్తలు అని ప్రజలు గుర్తుపట్టారు. వారిని దేవుడు ఎన్నుకొని, దేవుడు తన ప్రత్యక్షత, తను మాట్లాడాలనుకున్నదంతా కూడా ఆ ప్రవక్తల ద్వారానే ప్రజలతో మాట్లాడేవాడు. అప్పుడు అది రేమా అని పిలువబడింది. రేమా అంటే అర్థం ఏంటి? దైవ ప్రత్యక్షత. రేమా అంటే ఈ ప్రవక్తల ద్వారా ఆ దైవ ప్రత్యక్షత ప్రజలకు కలిగింది. దేవుడు వారిలో కొందరిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు యూదా జనాంగములో నుండి దేవుడు ప్రవక్తల్ని, లేదా ఇశ్రాయేలు జనాంగంలో నుండి దేవుడు ప్రవక్తల్ని లేవనెత్తడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. ఎలా పలికించాడంట? దైవాత్మ వారిని ఆవరించి దైవావేశముతో వారు ప్రవచించారు. వారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ వారిని గమనిస్తుంటే పై రూపానికి మనిషి మాట్లాడుతున్నట్టుగానే అనిపించేది, కానీ వారిని మాట్లాడిస్తుంది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మావేశంతో వారు మాట్లాడేవారు.
ఆ తర్వాత ప్రజలు వారు చెప్పినవి నెరవేరినప్పుడు అవి దేవుని మాటలుగా నమ్మడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ప్రత్యక్షపరచబడిన రేమ లోగోస్గా మారింది. ఎప్పుడైతే ప్రజలు నమ్మి దాన్ని వెంబడించారో అదేమైపోయింది? లోగోస్ అనగా ముద్రింపబడిన గ్రంథముగా మార్చబడిన. అందుకే ప్రవక్తలు వారి వారి గ్రంథాలు రాయడం జరిగింది. అలా రాయబడిన గ్రంథాలు దేవుడు ఇచ్చిన గ్రంథాలుగా, ప్రవక్త తన సొంతగా పలికిన మాటలు కావని నమ్మడం జరిగింది. అలాంటి గ్రంథాలే ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్ర గ్రంథాలుగా నియమించడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రవక్తలు మనుషులే కాబట్టి వాళ్ళు చెప్పినవి దేవుడు చెప్పినవి ఎలా అవుతాయి అంటారు. ఒకవేళ మనిషి చెప్పిందే అయితే దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగము గుడ్డిగా నమ్మలేదు. వాళ్ళు చెప్పినవి నెరవేరిన తర్వాతే దానిని ఇది దేవుని గ్రంథం అని నమ్మడం జరిగింది. సరే, ఇందులో మనం ఇలా నిరూపణ చూపిస్తే ఈ లిబరల్ వేదాంతులు ఏమంటారంటే, మహానుభావులు, ఇలాంటి నమ్మకం కలిగిన ఎవరైనా దీన్ని వినండి, తప్పదు. దేవుని గ్రంథంలో అన్ని దేవుని సర్వాధికారంతోనే మనకు అందజేయబడ్డాయి. అలా కాదండి, కేవలం అది ఆనాటి చరిత్ర అండి, ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా మాత్రమే రాయబడిందండి, ఇప్పుడు మనకు వర్తించేది కాదండి, అది ఆ గోత్రానికి రాయబడిందండి, ఆ సంఘానికి రాయబడిందండి, ఆ వంశానికి రాయబడిందని కొందరు మూర్ఖులు సాతానుతో నడిపించబడుతున్న ముష్కరులని పేరు పొందే అవకాశం ఉంది. ఆ బిరుదు మీకు రాకుండా జాగ్రత్త పడతారని ముందే చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నియమించినది, దేవుడు చెప్పినది కేవలం ఒక తెగకు, ఒక సమాజానికి, లేదంటే ఒక వంశానికి మాత్రమే సంబంధించింది కాదు. యావత్ మానవ ప్రపంచానికి అది ముంగూర్తుగా ఇవ్వబడింది. దాని గురించి రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ మాట, లేఖనముల వలన మనకు నిరీక్షణ కలుగుటకై, చూసారా, పూర్వమందు వ్రాయబడినవన్నీయు, అది సంగతి, దేవునికి మహిమ కలుగును గాక, మనకు బోధ కలుగుటకు ఏం చేయబడ్డాయంటమ్మా? అది వాళ్ళకు బోధ కలగడానికి కాదు, మనకు కూడా బోధ కలుగుటకు రాయబడ్డాయి. అది వాళ్ళ సందర్భమే అంటే కుదరదు, అన్ని సందర్భాలలో అది కుదురుతుంది. అందుకే పౌలు గారు అంటారు, నన్ను ముఖాముఖిగా చూడని వారికిని, శరీరరీత్యా నేను వారితో లేని వారికి కూడా నేను ఈ మాటలు రాస్తున్నాను అంటాడు. పౌలు గారితో స్నేహ సంబంధాలు లేని వారికి కూడా ఆ మాటలు రాయబడ్డాయి. బైబిల్ గ్రంథము కేవలం ఒక చరిత్రను ఆధారం చేసుకుని ఉండలేదు, ఒక తెగను, ఒక వంశాన్ని ఆధారం చేసుకుని ఉండలేదు. బైబిల్ గ్రంథము విశ్వమంతటిని తనలో ఇముడుచుకున్న గ్రంథం. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ ఒప్పుకోజాలని మనసు కలిగిన వారు ఇంకొక ప్రశ్న లేవనెత్తుతారండి. ఏంటో తెలుసా? సరే కానీ ప్రవక్తలు యూదులలో నుండే రావాలనా? దైవ ప్రత్యక్షత లేఖనాలు యూదులలో నుండే వస్తే ఎంతవరకు న్యాయం? దేవుడు యూదులకే దేవుడా, అన్యులకు దేవుడు కాదా అంటారు వీళ్ళు. ఎందుకంటే పౌలు గారు ఏమన్నారు? యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యులకు కూడా ఆయనే దేవుడు. అర్థమవుతుంది కదా మీకు? చూడండి ఒకసారి రోమాపత్రికలోనికి వెళ్దాం. రోమాపత్రిక 3:29 చూడండి ఒకసారి. అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఆ పై వచనంలో చూస్తే మీరు యూదులకే దేవుడా, అన్యులకు దేవుడు కాదా అంటే అన్యులకు కూడా దేవుడని పౌలు గారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటి? నిజంగా అన్యులకు కూడా దేవుడైతే ప్రవక్తలు ఎక్కడి నుంచి కూడా రావాలా? మరి అన్యుల్లోంచి కూడా ప్రవక్తలు వస్తే, మరి అన్యులు ప్రవక్తలు అయినప్పుడు వాళ్ళ నోట ప్రవచింపబడింది కూడా లేఖనంగా ముద్రింపబడాలి కదా అనేది వీరి వాదన. ఒకవేళ అన్యుల్లోంచి కూడా వచ్చారని మనం చెప్తే, అన్యుల్లోంచి అంటే ఒక చోట రెండు చోట్ల మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం అంతా రావాలి కదా అంటారు మళ్ళీ వీళ్ళు. ఏమండి, అన్యులకు కూడా దేవుడే కాదని బైబిల్ చెప్పట్లేదు. అలా అన్యులకు కూడా దేవుడే అని చెప్పిన పౌలు గారే ఇంకో మాట కూడా అనాల్సి వచ్చింది, అన్నారు అక్కడ అదే అధ్యాయంలో. అసలు 3వ అధ్యాయం 1-2 వచనాలు దేవుడు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే. చూడండి చూడండి, జాగ్రత్తగా వినండి. మొదటిది అది సంగతి. ప్రైజ్ ద లార్డ్. ప్రవక్తలు అన్ని చోట్లకి ఎందుకు రాలేదని నువ్వు అడుగుతున్నావు, కానీ దేవుడు ఎలా నియమించాడంట? అది యూదులలో నుండే రావాలని నియమించాడు. దైవోక్తి ఎక్కడి నుంచి రావాలని నియమించాడు? దైవ గ్రంథము ప్రపంచ పరిస్థితిని తనలో ఇముడుచుకున్న సత్య గ్రంథము, విశ్వాన్ని తనలో ఇముడుచుకున్న విశ్వగ్రంథము ఎవరిలోంచి రావాలనుకున్నాడు దేవుడు?
యూదులలో నుండే రావాలనుకున్నాడు. మరి నువ్వెట్లా అడుగుతున్నావు అన్యుల్లోంచి ఎందుకు రాలేదని? దేవుడు ఇలా నియమిస్తే అంటే నువ్వు దేవునికి విరుద్ధంగా ఆలోచిస్తున్న ప్రశ్నలే కదా ఇవి. సో అలా ప్రశ్నించే వారందరూ కూడా ఈ విషయం దృష్టి పెట్టుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏవండి, అన్యులలో నుండి ఎందుకు రాలేదంటే అసలు దేవుడు అన్యులకు కాదు యూదుల పరం చేశాడని క్లియర్గా ఇచ్చేసాడు. దేవుడు డిక్లేర్ చేస్తే దేవుడిని ప్రశ్నించడానికి నువ్వు నేను ఏ పాటి వారు? ఏవండి కదా, దేవుడు స్పష్టంగా వారిని ఏం చేశాడంట చూడండి, ప్రతి విషయమందు అధికమే అని చెప్తూ మొదటి అని అన్నాడు. అంటే యూదులకు కలిగిన ఆధిక్యతలు ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటి? దైవోక్తులు లేదా లేఖనములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లేఖనములు యూదులలో నుండే రావాలన్నది దేవుని ఆలోచన. అందుకని యూదులలో నుండి ఇశ్రాయేలు జనాంగములో నుండి దేవుడు లేపిన ప్రవక్తల నోటి మాటలు మనుషుల నుండి వచ్చినవి కాదని దేవుని నుండే వచ్చినవని ప్రజలందరూ గుర్తెరిగారు. అప్పుడు అవి దేవుని గ్రంథమయ్యాయి, దేవుని లేఖనములు అయ్యాయి. ఇది ఒకని ఊహను బట్టి పుట్టినవి కాదని యావత్ మానవ జాతి మొదట గ్రహించాలి. క్రైస్తవులు ముఖ్యంగా గ్రహించాలి. చూడండి ఒకసారి మీరందరూ కూడా, పేతురు పత్రికలో ఈ మాటలు ఉన్నాయి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. హల్లెలూయా. కాబట్టి లిబరల్ వేదాంతులు మాత్రమే కాకుండా మిగతా వారు కూడా ఇంకా సంఘాల్లో ఇలాంటి బోధ చేస్తున్నారు. అది యూదులకు మాత్రమే బోధ చేయబడింది, అది కేవలము వారికి చెప్పబడింది, ఆనాటి ప్రజలకు చెప్పబడింది, మనకు కాదు అని కొన్నిటిని మాత్రం వాళ్ళు అలా చేస్తున్నారు. అలాంటి వైఖరి, అలాంటి విభజన అన్నిట్లో పనికిరాదు బాబు. అవి కొందరికి మాత్రమే పనికొస్తాయి. ఉదాహరణకి విశ్రాంతి దినం, అది ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే నియమించబడింది. కానీ మనకు పునరుద్ధాన దినం నియమించబడింది. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా విశ్రాంతి దినం ఇంకా నిలుచుందా? శనివారపు విశ్రాంతి దినం వాళ్ళకి ఇంకా నిలుచుందా? లేదే. ఈ పునరుద్ధాన దినమే వారికి. ఇప్పుడు ఏ యూదుడైనా రక్షింపబడాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? మరలా ఇందులోకి రావాలి. అంటే అదేం చేయబడింది? నెరవేర్చబడి దాన్ని దేవుడు మార్చడం జరిగింది. అది వాళ్ళ కొరకే. ఒకవేళ మనం ఇంకా దేవుడు ఇప్పటికీ ధర్మశాస్త్రం ఉండుంటే అదే మనం చేసేవాళ్ళమా లేదా? అందరికీ ఒకటే, మారిస్తే మళ్ళీ అందరికీ మార్చినట్లే. ఒకరికొకటి ఇంకొకరికి ఇంకోటి అవ్వదు. దేవుడు ఒకటి మార్చాడంటే అందరికీ, ఒకటి నియమించాడంటే కూడా అందరికీ. ప్రైజ్ ద లార్డ్. అది ఒక్కరిలో నుండే వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా స్పష్టంగా ఈ విషయం రాయబడింది. కాబట్టి క్రైస్తవులు గమనించాలి, బైబిల్ గ్రంథంలోని ఏ వచనమైనా దేవుడు మనకు బోధ కలుగుటకు రాయించాడు. మనుషుని జ్ఞానము కాదిది. మనుషుని ఊహ వలన లేఖనం పుట్టదని బైబిల్ చెప్పనే చెప్పేసింది. ఇలా చెప్పుంటుండగా మరలా ఆ మాటలు మాట్లాడతారు. చూడండి ఒకసారి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ మాటలు ఏముందో. దేవుని మూలముగా దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? దేవుడు ఎన్నుకున్న ఏ ప్రవక్త అయినా సరే దేవుడు చెబితేనే పలికారు, దేవుడు పలికిస్తేనే పలికారు, కానీ వారికి వారు పలకలేదు. ఇంత క్లియర్గా రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే, ఇశ్రాయేలు జనాంగానికి దేవుని గ్రంథము నియమించిన మొట్టమొదటి మహాప్రవక్త మోషే భక్తుడు. ప్రైజ్ ద లార్డ్ కదా. మోషే భక్తుడు ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 గ్రంథాలు పంచకాండాలని వీటిని పిలుస్తారు. ఈ పంచకాండాలు, ఈ 5 గ్రంథాలు ఎవరి ద్వారా రాయబడ్డాయి? ఇప్పుడు వీళ్ళేమంటారంటే, మోషే మనిషే కదా, మోషే రాసింది మనకు దైవ గ్రంథం ఎట్లయింది, దైవ లేఖనం ఎట్లయింది? దేవుడు కదా రాయాలి. దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా మనిషికి ఈ భూమి మీద అలాంటి గ్రంథం ఇచ్చాడా? ఖురాన్ అయినా అలాంటి గ్రంథమా? లేదంటే వేద గ్రంథాలైనా అలా ఇవ్వబడ్డాయి? అవి కూడా ఋషులతోనే రాయబడ్డాయి. ఎవరైనా సరే మనుషుల్ని దేవుడు వాడుకొని తన గ్రంథాన్ని రాయించుకున్నాడు, కానీ అక్కడ రాసి ఇక్కడ పడేయలేదు. డైరెక్ట్గా ఆయనే తన ప్రజలలో వారి నోటిని స్వాధీనపరుచుకుని ఆయన మాటలు వారి నోట పెట్టి ఈ గ్రంథాన్ని రాయడానికి ఆయనే శ్రీకారం చుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మోషే భక్తుణ్ణి దేవుడు స్వాధీనపరుచుకొని 40 రాత్రింబగళ్ళు ఉపవసించి ఆయన ఉండగా దేవుడు చెప్పిన మాటలను ఏం చేసుకొచ్చాడు? ఆయన రాసి తీసుకొచ్చాడు. ఆ మాటలు దేవునివా మోషేవా? మోషే భక్తుడు ఏదైనా తోటలో బతుకున్నాడా? ఏదైనా తోటలో ఏం జరిగిందో భక్తునికి ఎలా తెలుసు? మోషే భక్తునికి ఆది కాండంలో నా సంగతులన్నీ ఎలా తెలిసాయి? ఎప్పుడు రాయబడ్డాయి ఈ గ్రంథాలు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాడు రాయబడ్డాయి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాడు రాయబడ్డ సంగతికి ఎప్పుడో ప్రారంభ సంగతులు ఈయనకి ఎలా తెలిసాయి? అర్థం కావట్లేదా? ఒక మనిషి చెప్పినవి కాదు, డైరెక్ట్గా దేవుడు కళ్ళకు పూర్తిగా చూపించి ఆయన చూసినవి, ఆయన అనుభవించినవి, దేవుడు చెప్పగా రాసినవే దైవ గ్రంథంగా పిలువబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి ఆధారం ఉంది 103వ కీర్తనలు 7వ మాట. ఆయన మోషేకి తన మార్గము తెలియజేశాను. అది సంగతి. మోషే తనకు తాను రాయలేదు, స్వబుద్ధితో దేవుడే తెలియజేసి రాయించాడు. అందుకు అది ఏమైపోయింది? దేవుని గ్రంథమైంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదే మాట మోషే రాశాడనడానికి మరలా ఇంకొకసారి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కొత్త నిబంధన సంఘములోని మొదటి హతసాక్షి అయిన స్టెఫెను ద్వారా ప్రవచింపజేశాడు. చూడండి ఒకసారి మీరందరూ అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ మాట. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు, ఎవరికిచ్చుటకంట? యావత్ మానవ ప్రపంచానికి ఇవ్వడానికి జీవవాక్యములను తీసుకొనినవాడు ఇతడే. హల్లెలూయా. ఎవరితడు? మోషే భక్తుడు. ఎవరి ద్వారా తీసుకున్నాడంట? దేవుడిచ్చాడంట ఆ గ్రంథము, ఆ జీవవాక్యము. దేవుడు ఇవ్వడం అంటే ఆయన ప్రింట్ చేసి ఇవ్వలేదు, ఈయనని ప్రింట్ చేసుకోమన్నాడు. చెప్పాడు కదా, నేను నీకు ఎలా చెప్పాను అలాగే నువ్వు దానిని రాతి పలక మీద రాయవలనని ఆయనతో రాయించాడు. బైబిల్ సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంగతి ఇది, ఎంత గొప్ప సంగతి. దేవుడు బైబిల్ గ్రంథం అంతా ఒకరితో రాయించలా కదా, ఒకరితో రాయించలా. దేవుడు బైబిల్ గ్రంథం 40 మందితో రాయించాడు. 40 మంది. ఒకరి ముఖం ఒకరికి తెలియదు, ఒకరి పరిచయాలు ఒకరికి లేవు. అంతమందితో దేవుడు ఎన్నో సంవత్సరాల ప్రయాస. అబ్బబ్బా, అంతగా దేవుడు ప్రయాసపడి దాన్ని ఒకచోట సమకూర్చి ప్రయత్నం చేశాడు. ఎంతమంది రాశారండి? 40 మంది ఆత్మావేశపూరిత ప్రవక్తలు, అభిషక్త ప్రవక్తలు రాశారు దైవ గ్రంథాన్ని. రాసింది వారే గాని రాయించింది దేవుడు. ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు వందనాలు. బైబిల్ మనుష్య గ్రంథం కాదు, మనుషుని వాక్యం కాదు, దేవాని వాక్యం అని మీరు సిద్ధపరిచి స్థిరపరిచి ఈ 66 గ్రంథాలు మా చేతికి ఇచ్చారు నాయన. ఈ 66 గ్రంథాలపై సంఘము నిర్మాణం అవుతుంది అయ్యా. నీ ప్రజలు అనేకులకు గుర్తుపట్టనివ్వండి, సత్యమందు స్థిరులు కానివ్వండి. మిగతా ఏదైనా సరే క్షేమమే కానీ అది సిద్ధాంత గ్రంథము కాదు, పునాది గ్రంథాలు కావు. ఇకనైనా నీ సంఘము దృష్టి ఉంచి సత్యమందు ప్రతిష్ఠితులు అవ్వడానికి అయ్యా, ఈ లిబరల్ స్నేహితులు, బంధువులు అయ్యా, వారి సంఘాలు, ఆ ఆప్తులు, మిత్రులు, ఆ అన్నదమ్ములు మారుదురుగాక, వారి విశ్వాసము వాక్యంతో జతపడును గాక. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సర్వ సత్యమేవ జయతే. ఆమెన్.